అటెండింగ్ సార్ మళ్ళీ అంటే మాకు మంచిది. నిజాలు కావాలి, వెళ్ళలేవు నిజాలు ఇంపార్టెంట్. అన్నా 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 కొంచెం సందీరేనా ఎందుకంటే సందీర్ రండి సార్, అటే రండి. హలో రైట్ సార్. నమస్కారం జూమ్ వేసుకుంటాను పైకి మన పైకి పోదాం. చారేనా నిజంగా బాబు అదే దగ్గర కెమెరా డౌన్ చేయాలి పడుతున్నది. ఒక ఫోటో అందరూ ఒకటే ఫోటో సార్ చూపండి సార్. ఎవరు కదలకండి. ఫోన్ పెట్ట వాయిస్ ఉండదు సార్. జీవన్ సార్ కొంచెం ముందుకు రండి. నా ఫోన్ ఎక్కడ
క్యాండిడేట్ మధ్య నిలబడి సార్ ఇక్కడ రా సార్ ఇక్కడ నిలబడి ఏ జరపగానే వెనక ఎందుకు చెప్పుతుండ్రు having been nominated as candidate to fill a seat in Telangana State Legislative Council, do swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as the law established, and I will uphold the sovereignty and integrity of India. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేచర్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను. దీనికి ఒకటే కారణం, ఇప్పుడు వాళ్లకు ఈ 10 ఏళ్ల పాలనలో వాళ్లకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు. ఈ 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి, ప్రజాపాలనను చూసి, ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నేను పెద్ద మెజార్టీతో గెలవాలని, వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. వాళ్ళు వచ్చేసిన పార్టీ దానికి గత చరిత్ర ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు గత చరిత్ర ఉంది. ఇదే జిల్లాలో ఏ పార్టీ ద్వారా ఎంతమంది గెలిచిండ్రు, ఆ పరిపాలన చూసి ఎంతమంది మళ్ళీ ప్రజాస్వామ్యానికి సపోర్ట్ చేసిండ్రో ఇప్పుడు అది జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళందరూ పాలు పంచుకోబట్టే కదా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో 14 శాసనసభ గెలిచింది. వాళ్ళందరూ భాగస్వాములు అయింది. గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా కూడా గెలవలే. మాబునార్ 420 చేసిన కార్యక్రమాలు స్థానిక సంస్థలలో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల నోటు కొట్టి వాళ్ళు కడుపు నింపుకున్నారు. అటువంటిది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఈసారి ఎన్నికలు జరుగుతాయి. ఇలా స్థానిక సంస్థల్లో బలోపేతం చేస్తాం, నిధులు ఇస్తాం, వాళ్ళకి అన్ని విధాల వాళ్ళ బాధ్యతలు కూడా ఇస్తాం, సరి అయిన ప్రాతినిధ్యం ఇస్తాం వాళ్ళందరికీ కూడా. వాళ్ళు ముందు వచ్చేసి కాదు, వాళ్ళకి జరిగిన అన్యాయము ఆత్మహత్యలే శరణ్యం అనేటోళ్లకు వారికి పూర్తిగా భరోసా ఇస్తున్నాం. మంత్రి మాట్లాడు